రూపాయి ₹1,00,000 విలువైన బంగారం ఇంట్లో ఉన్న వారికి శుభవార్త. బ్యాంకుల కొత్త నిర్ణయం. ఈ యొక్క టాపిక్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోండి. ఇక్కడ మనం టాపిక్స్ చూసినట్లయితే 1,00,000 విలువైన బంగారం మీ ఇంట్లో ఉన్న వారికి శుభవార్త. బ్యాంకుల కొత్త నిర్ణయం. ఈ యొక్క టాపిక్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇక్కడ ముందుగా మనం గమనించినట్టయితే ఎంత ఆస్తి ఉన్నా బంగారం అంత విలువైనది కాదని చెప్పవచ్చండి. ఎందుకంటే ఎంత కష్టమైనా సరే ఆర్థికంగా ఆదుకునే శక్తి బంగారానికి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చండి. ఎంత బంగారం విలువ ఉంటే అంత బంగారం రుణం పొందవచ్చనే సమాచారం ప్రజలకు ఉండకపోవచ్చండి. కాబట్టి మేము దాని గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాము. ఈ కథనాన్ని చివరి వరకు చదవండి మరియు సమాచారాన్ని అర్థం చేసుకోండి. మరియు సమాచారం మీ అత్యవసర పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్టీవీ బంగారం ఇచ్చిన రుణం లోన్ చూసినట్లయితే విలువను లెక్కిస్తుంది. మరియు ఇది ఇంతకుముందు 75% ఉంది, కానీ ఇప్పుడు చూసినట్లయితే లాక్డౌన్ తర్వాత అది సడలింపించిందండి మరియు 90% అయితే పెరిగింది. అంటే బంగారం మొత్తం విలువలో 90% వరకు మనం లోన్ తీసుకోవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీ యొక్క బంగారం విలువ వచ్చేసి ₹1,00,000 అనుకోండి, మీరు ₹90,000 వరకు లోన్ ఖచ్చితంగా తీసుకోవచ్చండి. కానీ ఈ 90% ఆదాయ వ్యవసాయేతర అవసరానికి మాత్రమే నిర్ణయించబడుతుందండి. మరియు నేరుగా చెప్పాలంటే మీరు వరుసలో గెలవాలనుకున్న బంగారం విలువలో 75% మాత్రమే పొందవచ్చు. మీరు దానిని బ్యాంకు ద్వారా పొందినప్పుడు మీరు వడ్డీలపై స్పైరల్లోకి రారండి. దాంతోపాటు కానీ మీరు ఇతర ఫైనాన్స్ కంపెనీల్లో బంగారాన్ని ఉంచినప్పుడు మీరు వడ్డీ యొక్క స్పైరల్లో కూడా రావాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చండి. మరియు ఇక్కడ చూసినట్లయితే మీరు మీ బ్యాంకు నుండి కాకుండా ఇతర ఫైనాన్షియల్ కంపెనీ నుండి బంగారు రుణం పొందినప్పుడు మీరు పొందవలసిన ఒక విషయం ఏమిటంటే మీరు బ్యాంకు నుండి పొందే దానికంటే తక్కువ బంగారం ధరను పొందాలండి. గమనించండి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరైతే సందర్భాల్లో మీరు మీ 1,00,000 విలువైన బంగారాన్ని ఉంచినట్లయితే మీరు 75,000 వరకు రుణం పొందవచ్చని బంగారం రుణం యొక్క లింకింపు మనమైతే తెలుసుకోవచ్చండి. సమీప భవిష్యత్తులో మీ వద్ద ఉన్న బంగారాన్ని దాచిపెట్టి రుణం రూపంలో డబ్బును పొందాలంటైతే మీరు ఈ ఆలోచనలో ఖచ్చితంగా గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి మీకైతే ₹1,00,000 విలువ ఉన్న బంగారం కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంకుల్లో కానీ ఫైనాన్షియల్ సెక్టర్లో కానీ వెళ్ళినట్లయితే మీకు 75,000 వరకు మీకైతే ఖచ్చితంగా లోన్ అందుతుంది అనే విషయం మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే బంగారం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఏది అత్యవసర పరిస్థితులు మనకైతే డబ్బులు బాగా అవసరం అనుకునే సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని మనందరం వినియోగించుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.